దేవుని వాక్యములో నుండి ఫిలోమోనుకు రాసిన పత్రిక ఒక అధ్యాయము ఉంటుంది. ఇందులో 11వ వచనం నుండి 16వ వచనం వరకు నేను ఒక వచనం, మీరు ఒక వచనం మార్చి వచనం చదువుకుందాం. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. నేను సువార్త కొరకు బంధకంలో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారం చేయ నిమిత్తము నా యొద్ద అతనిని ఉంచుకొనవలనని ఉంటిని గాని అతడికి మీదట దాసుడిగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను, ప్రియ సహోదరుడిగాను, విశేషముగా నాకును, శరీర విషయమును, ప్రభు విషయమును, మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడిగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. చాలంతే. 16 మరొక చిన్న భాగాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనము మనమందరము కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు సాయం కొరకే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మీ ఘనమైన మహోన్నతమైన నామమున మీ పాదాలకు వందనాలు. ఇంతవరకు మీ సన్నిధికే వందనాలు ప్రభా. ఈ సమయంలో మా ఆరాధనలు మీరు అంగీకరించినందుకు స్తోత్రాలు దేవా. ఈ సమయంలో మా మధ్యలో ఉంచిన ప్రభు బలను బట్టి మీకు స్తోత్రాలు. అందు యోగ్యముగా మేమందరం పాలు పొందును అనుగ్రహించము. అయోగ్యముగా కాక యోగ్యమైన రీతిలో అందు వీటిలో సహాయం చేయండి. ఎవరు ఖాళీ హృదయాలతో వెళ్ళక మీ మాటల చేత సరిచేయబడి, మీ మాటల చేత నింపబడి మా ఆత్మీయ జీవితాలు ఎంతో ప్రోత్సాహకరంగాను పురుకొల్పుగాను ఉండ సిద్ధపరచు. మీ ధర్మశాస్త్రమైన ఆశ్చర్యమైన సంగతులు మేము చూడని అనుగ్రహించు ప్రభా. మీ బల్ల మీద నుండి పొడి రొట్టె ముక్కలు మాకు విరిచి వడ్డించు దేవా. సహాయం చేయండి. ఆత్మ ప్రత్యక్షతల మనసు మాకు అనుగ్రహించు. మీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతులు మాకు బోధించు, విషదపరచు. మా మనసులు తెరవండి, మా హృదయాలు తెరవండి. ఈ సమయం అంతటిని మీ స్వాధీనంలో ఉంచుకోమని నా పక్షమంది నిర్గమ 4:12-21 ప్రకారం వేడుకొనిచున్నాను ప్రభు. మీ సహాయం అందించమని యేసు ప్రభువారి ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం చదువుకున్నటువంటి భాగం ఫిలోమోనుకు రాసినటువంటి పత్రికలలో చిన్న పత్రికే కానీ చాలా బలమైన పత్రిక ఇది. పత్రికలలో చిన్న పుస్తకమే కానీ చాలా దివ్యమైన సంగతులు దాచబడ్డాయి. శ్రేష్టమైనటువంటి సంగతులు అందు వ్రాయబడ్డట్లు మనం చూస్తాం. ఇందులో 3 వ్యక్తులు మనకు కనబడుతూ ఉంటారు. ఒకటి ఫిలోమోను, అపోస్తలుడైన పౌలు, ఒనేసిము. ఈ 3 వ్యక్తులు 3 రకాలుగా వీరిని ధ్యానం చేయొచ్చు. ఫిలోమోను గురించి మీరు తలంచండి. తర్వాత చాలా దివ్యమైన సంగతులు ఫిలోమోను గురించి రాయబడ్డాయి. నాకైతే సుమారు ఒక 15 సంగతులు పైబడి నాకు కనపడ్డాయి అక్కడ ఆ అధ్యాయంలో. ఆ తర్వాత పౌలుని చూస్తాం. అక్కడ చక్కగా వారి మధ్యలో ఒనేసిముకు అలాగే ఫిలోమోను మధ్యలో తాను
ఏమై ఉన్నాడో చక్కగా అర్థమవుతుంది మనం సరిగా ధ్యానం చేస్తే. ఆ తర్వాత ఒనేసిము ఏమై ఉన్నాడో, తన స్థితి ఏంటో మనకు బాగా అర్థమవుతుంది ఆ సంగతులన్నీ మనం పరిశీలన చేస్తే. కాబట్టి దేవుని వాక్యం చదవటం, అందు రాయబడిన సంగతులను గ్రహించడం, అవి మన జీవితాలకు అప్లై చేసుకోవటం అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఈరోజు అనేకులు అలాంటిదిగా లేదు. ఏదో ఆదివారం వచ్చాం, ఆదివారం కనబడ్డాం, ప్రభు బలలో పాల్పొందాం, తిరిగి వెళ్ళిపోయాం అన్నట్లుగా ఉన్నాయి. తద్వారానే కొన్ని జీవితాలు ఆత్మీయమైనటువంటి ఎదుగుదల లేని కుటుంబాలుగా, ఆత్మీయత లేనటువంటి వ్యక్తులనుగా మనం చూస్తాం కొంతమందిని. కాబట్టి దేవుని వాక్యము చక్కని ఆత్మ సంబంధమైన ఆహారం మన ఎదుగుదలకు. కాబట్టి దేవుని వాక్యం ధ్యానించడం, చదవటం, అందు రాయబడిన సంగతులు గైకొనటం, వాటి ప్రకారం మన జీవితాలు అనుకరణ చేసుకోవటం అనేది ఎంతో అవసరమే. ప్రభు రాకడ వరకు అలాగ మనం చేయటం అనేది మనకు ఎంతో అవసరమే. కాబట్టి మనం చదువుకున్నాం కదా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:28. కాబట్టి ప్రతి మనుష్యుడు తాను పరీక్షించుకున్న వలన అలాగూ చేసి, ఎలాగూ చేయాలి, పైనంతా భాగమంతా చదివితే మనకు అర్థమవుతుంది ఎలాగూ చేయాలి. ప్రతి వాడు తాను పరీక్షించుకున్న వలన. కాబట్టి స్వపరీక్ష చేసుకోవాలి మన జీవితాలు. ఎవరో ఇంకో వ్యక్తి వచ్చి మనం పరిశీలించడు. మనమే మన హృదయాలకు ప్రశ్న వేసుకొని, నేను ఆ ప్రకారముగా ఉన్నానా, నేను ఆ ప్రకారం జీవించుతున్నానా అనేది సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవటం అది మనకు ఎంతో అవసరమే. కాబట్టి ఎంతోమందికి లేదు ఈ ప్రభు బల్ల అనేది. దేవుడు మన సహవాసంలో, దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత అది మన జీవితాలకు. దానిని బట్టి మనమెంతో ప్రోత్సాహకరంగా ఆత్మీయంగా ముందుకు పోగలటానికి ప్రభు మనకిచ్చినటువంటిది. అందుకే పౌలు అన్నాడు, నాకు ప్రభు అప్పగించాడు, నేను మీకు అప్పగించున్నాను అన్నాడు. కాబట్టి మనకు అప్పగింపబడినటువంటి దానిలో మనం నమ్మకంగా, యోగ్యముగా ఉండటం అనేది ఎంతో అవసరం. అయోగ్యంగా కాదు మన జీవితాల్లో, యోగ్యమైన రీతిలో పాలు పొందటము ఎంతో అవసరమే. కాబట్టి దానిపై ప్రభు మనం సిద్ధం చేయనుగాక. మనం చదివిన భాగం కొద్దాం. ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక, ఈ భాగంలో మనం 11వ వచనం నుండి 16వ వచనం వరకు మనం చదువుకుంటూ వచ్చాం. కొన్ని మాటలు మనం ఇందులో ధ్యానం చేయబోతాం. ఇప్పుడు 11వ వచనం ఒక మాటను జ్ఞాపకం చేసుకుంటే చక్కని మాట ఇది. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. ఇక్కడ 11వ వచనంలో ఒనేసిమును గురించినటువంటి చక్కని మాట. ఇక్కడ నీకును నాకును ప్రయోజనకరమైన వాడే. ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడే. ఒనేసిము పేరుకి అర్థం ఏంటి? ఇక్కడ 2 అర్థాలు ఉన్నాయి కదా. ఒకటి సహాయకరమైన, రెండవది ప్రయోజనకరమైన వాడు అని అర్థం. ఒనేసిము పేరుకి అర్థం ఒకటి సహాయకరమైన వాడని, రెండవది ప్రయోజనకరమైన వాడని అర్థం. అయితే తన పేరుని బట్టి చూస్తే తాను ఎంత మాత్రము సహాయకరంగా కానీ ప్రయోజనకరమైనటువంటి వ్యక్తిగా తానేం జీవించలేదు. తన పేరుని బట్టి మనం ధ్యానం చేస్తే, అలాగూ తలంచినట్లయితే ఫిలోమోను యొక్క గృహంలో తాను ఎలాంటి వాడుగా ఉండాలి, తాను ఫిలోమోనుకు ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉండాలి, తాను ఫిలోమోనుకి సహాయకరంగా ఉండాలి ఆ గృహంలో. అయితే ఆ గృహంలో అలాగూ లేడు. మరి ఏం చేసిన వాడుగా ఉన్నాడు? నీకు నష్టం కలుగు చేసిన వాడు, నష్టం చేసినటువంటి వ్యక్తిగా చూస్తాం. అలాగూ తప్పిదము చేసినటువంటి వ్యక్తిగా తనను అక్కడ చూస్తాం. ఆ గృహం
దేవుని సంబంధమైనటువంటి గృహం అది. దేవుని ఇల్లు అని చెప్పాలి. ఆ ఇంటిలో జీవగల దేవుని సంఘం అనేది ఉంది. పరిచర్య జరుగుతున్న గృహం అది. అయితే ఒనేసిమును గురించి ఈ మాట చెప్పొచ్చు. దేవుని ఇంటి నుండి పారిపోతున్నటువంటి ఒనేసిము అని చెప్పాలి. దేవుని యొక్క గృహములో నుండి పారిపోతున్నటువంటి మనుషుడని చెప్పాలి. దేవుడు నివాసము చేయుచున్నటువంటి ఆ గృహంలో నుండి పారిపోతున్నటువంటి ఒనేసిము అని చెప్పాలి. అలాగూ జ్ఞాపకం చేసుకుంటే ఇంకా ఒనేసిము గురించి ఎన్నో సంగతులు. అయితే తాను ఏ నష్టం చేశాడో మనకైతే ఇక్కడ రాయబడలేదు, కానీ అయితే తాను ఏదో గొప్ప నష్టమే చేసినాడు. అందుకే పౌలు తన పక్షమందు వేడుకొనటం ఫిలోమోనుతో చూస్తాం. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే, పారిపోతున్నటువంటి ఒనేసిము ప్రయోజకుడిగా ఉండాల్సినటువంటి వాడు, సహాయకరంగా ఉండాల్సినటువంటి వాడు ఆ గృహంలో దాసుడిగా ఉన్నటువంటి ఆ మనుషుడు, ఆ గృహంలో సేవకునిగా వలె ఉండాల్సినటువంటి ఆ మనుషుడు, ఆ గృహంలో పరిచర్య చేసేటటువంటి వ్యక్తిగా ఉండాల్సినటువంటి ఆ మనుషుడు ఒనేసిము పారిపోతున్నాడు. దేవుని వాక్యంలో మనం చూడొచ్చు, పారిపోయినటువంటి సందర్భాలు అనేకములు, వ్యక్తుల జీవితాలు అనేకములు. ఈ మనుషుడు ఒనేసిము పారిపోతున్నాడు. కారణం ఏంటి? చేసిన పాపం అలాంటిది. చేసిన తప్పిదము, చేసిన పాపము కప్పుకునేందుకొరకే తాను పడుతున్నటువంటి ప్రయత్నం అని చెప్పాలి. పారిపోవటం ఏంటి? తాను పారిపోతున్నాడు అని అంటే మనకు బాగా అర్థమవుతుంది మాట. తాను చేసిన తప్పిదానికి, తాను చేసిన తప్పులన్నిటికీ కప్పుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలోనే తాను పారిపోతున్నాడు. అందుకే ఫిలోమోను జ్ఞాపకం చేసుకుంటే, కొలసి పట్టణస్థుడు, ఆ ప్రాంతం నుండి ఫిలోమోను ఇంటి నుండి, ఫిలోమోను దగ్గర నుండి రోమా ప్రాంతానికి తాను పారిపోయాడు. సుమారు 1000 మైళ్ళ కంటే ఎక్కువ ఇంకా ప్రయాణం చేసినాడని చరిత్ర చెప్తున్నది. రోమా ప్రాంతానికి తాను ప్రయాణం చేశాడు. తానున్న స్థలం నుండి అక్కడికి 1000 మైళ్ళ కంటే ఎక్కువే అని రాయబడింది. ఇలాగ అంత దూరం పారిపోవటానికి కారణం ఏంటి? తాను బానిస అంటే రోమా సామ్రాజ్యంలో ఎక్కువగా బానిసలుగా చేసేటటువంటి వారు. రోమా అధికారులు ఎక్కువగా ప్రజలను బానిసలుగా చేశారు. బానిస బ్రతుకు బహు కష్టతరమైంది, బహు నిట్టూర్పుతో కూడినటువంటిది. బానిస బ్రతుకు అది ఎంతో శ్రమతో కూడింది, నిండు వేదనతో కూడింది, దుఃఖము, నిట్టూర్పుతో కూడినటువంటిది. బానిస బ్రతుకేమి సుఖవంతమైనటువంటి జీవితమేం కాదు. అయితే తన యొద్ద ఉన్నటువంటి ఫిలోమోను యజమానుడు శ్రేష్టమైన వాడు, యజమానుడు మంచివాడే, కానీ యజమానుడు క్రీస్తు ఎరిగినటువంటి తోటి సహోదరునిగానే ఉన్నాడు, కనబడుతున్నాడు అక్కడ. కానీ అయితే మంచి భక్తి కలిగిన ఫిలోమోను, భక్తి కలిగిన దైవజనుడు, విశ్వాసంతో కూడినటువంటి ఆ ఫిలోమోను, దేవుని యందు ప్రేమ కలిగినటువంటి ఆ ఫిలోమోను ఆ ఇంటి నుండి పారిపోతున్నటువంటి ఒనేసిము. కారణం ఏంటి? తాను చేసిన తప్పిదం, పాపం తనను అక్కడ నిలవకుండా చేసింది. ఈరోజు ఆత్మీయంగా జ్ఞాపకం చేసుకుంటే, దేవుని ప్రజలముగా పిలువబడుతున్నటువంటి మన జీవితాలు కూడా ఎన్నోసార్లు, కొన్నిసార్లు పారిపోవటం చూస్తాం. కొన్ని సందర్భాల్లో పారిపోవటం చూస్తాం. ఏంటి? కొన్నిసార్లు జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎవరిని గురించి చెప్పచ్చు? యోహాను సువార్త 11వ అధ్యాయంలో కానీ, 12వ అధ్యాయంలో కానీ, లూకా సువార్త 10వ అధ్యాయంలో కానీ, తరచుగా ఆయన యేసు ప్రభువు వారు బేతనియాకు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరున్నారు? బేతనియాలో మార్తా మరియల గృహానికి వెళ్ళినప్పుడు లాజరు ఎక్కడా కూడా కనబడ్డు. లాజరు ఎక్కడ ప్రభుతో కూర్చున్నట్టు కానీ, ప్రభుతో
మాట్లాడినట్టు కానీ, ప్రభువును అనుసరించినట్లు కానీ, ప్రభువును ఎదుర్కొన్నట్లు కానీ ఇది ఎక్కడ లాజరు జీవితంలో కానరాదు. అయితే యోహాను సువార్త 12వ అధ్యాయం 2వ వచనంలో మాత్రమే కనబడతాడు. ఏమని ఏమని ఉంటుందన్నమాట? చదవండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చును. అక్కడ ఆయన వారికి విందు చేసిరి. మార్త ఉపచారం చేసిన. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. ఎప్పుడు కనబడుతున్నాడు లాజరు? తాను చనిపోయి, తాను పాతి పెట్టబడి, తిరిగి తాను పునరుద్ధానుడైన తర్వాత, తిరిగి లేపబడిన తర్వాత, జీవం పొందిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత తాను ఎక్కడ కనబడుతున్నాడు? తిరిగి లేపబడిన తర్వాత అంటే దేవునితో కూర్చున్నట్లు కనబడుతుంది. ఈరోజు రక్షింపబడినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి జీవితం కూడా ఇలాంటిదిగా ఉండాలి. రక్షింపబడినటువంటి మన జీవితాలు, రక్షణ పొందక ముందు మన స్థితి వేరే. అది మరణకరమైన స్థితే, మృతమైన స్థితే. అయితే ఈరోజు పాపం విషయమే చనిపోయి, నీతి విషయమే బ్రతికిన తర్వాత మనం కూర్చునే స్థలం మారాలి, మనం నిలబడే స్థలం మారాలి, మనం ఉండేటటువంటి స్థానము, గమ్యం ఇవన్నీ మారాలి. అవి మారాలి. అందుకే ఇక్కడ లాజరుని జ్ఞాపకం చేసుకుంటే ప్రభుతో కూర్చున్నటువంటి వారిలో ఒకడు. ఇలాగ ఒనేసిము అలాంటి వ్యక్తిగా మనకు కనబడాలి. ఇక్కడ ఫిలోమోను గృహంలో అలాంటి వ్యక్తిగా కనబడాలి. ప్రభుతో ఉండాలి, ప్రభు పరిచర్లో ఉండాలి. ఫిలోమోను కుటుంబంలో ఎంతో తాను ఒక గొప్ప పరిచర్య చేసేటటువంటి వ్యక్తిగా కనబడాలి. కానీ తన అలా కనపడ్డు, పారిపోయిన వ్యక్తిగా తనను చూస్తాం. ఎందుకు? కారణం ఏంటి? తాను చేసిన పాపం, తాను చేసిన తప్పిదం, తాను చేసిన అతిక్రమం, తన అవిధేయత, తన బుద్ధిహీనత, దేవుని యొక్క నివాసం చేసినటువంటి గృహంలో నుండి దూరంగా పారిపోయాడు. ఈరోజు కొందరి జీవితాలు అలాగే ఉన్నాయి. దేవుని సన్నిధానానికి దూరం చేయబడతానే ఉన్నారు. దేవుని సముఖానికి ఎడం చేయబడతానే ఉన్నారు. దేవుడు అంటే ఆసక్తి లేదు. దేవుని ప్రజలంటే ఆసక్తి ఏం కనపడదు. జీవగల దేవుని సేవకులన్నా కొన్నిసార్లు వాళ్ళకి గ్రహింపు ఉండదు. జీవగల దేవుని ఇల్లన్నా కానీ కొన్నిసార్లు పట్టింపు ఉండదు. దూరంగా వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటి? తొలగిపోవటానికి. అలాగూ వారిలో ప్రవహించినటువంటి, వారిలో ప్రవాహం లేదు. దేవుని వాక్యం అనేటటువంటి ప్రవాహం అది వారిలో లేని కారణంగా ఈ మనిషిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ మనుషుడే కాదు పారిపోతుంది. ఈరోజు దేవుని భక్తులంగా పిలువబడుతున్నటువంటి వారి జీవితాలు కూడా పారిపోతున్నటువంటివి కానీ కనబడతాయి. ఎక్కడ కనబడాలో అక్కడ కనబడరు, ఎక్కడ కనబడకూడదు అక్కడ కనబడతారు. ఎక్కడ ప్రభువును సేవించాలో ఆ విషయాల్లో అక్కడ కనబడట్లేదు, కానీ విరుద్ధంగా కొన్నిసార్లు కనబడుతున్నారు. కారణం ఏంటో మనకే తెలుసు బాగా. ఇక మనం ముందుకెళ్తే ఇంకో మాటకు వస్తే పారిపోతున్నటువంటి మనుషుడిని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆదికాండం 3వ అధ్యాయంలో దయచేసి ఆదికాండం 3వ అధ్యాయంలో అక్కడ దేవుడు అయినటువంటి యెహోవా చల్లని పూట అక్కడికి వచ్చి చక్కని మాట అడుగుతున్నాడు. ఏందో వచ్చు. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వు ఎక్కడ ఉన్నావని. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని కనుక భయపడి దాగుకొంటిని. ఎందుకు భయపడ్డాడు? ఎందుకు దాక్కున్నాడు? ఎందుకు దిగంబరుడయ్యాడు? ఎందుకు పారిపోయాడు ప్రభు స్వరం విని? అంటే చేసిన పాపం. అది పాపం చేసిన కారణాన తాను పారిపోతున్నాడు మనుషుడు ఆదామే కాదు, ఇక్కడ ఈ మనుషుడు ఒనేసిము పారిపోతున్నాడు పాపం కప్పుకోవటానికి. ఆ మనుషుడే కాదు, లూకాసు వార్త 15వ అధ్యాయంలో చిన్న కుమారుని జ్ఞాపకం చేసుకోవచ్చు. అక్కడ 13వ వచనంలో అతడు దూరదేశంలో ప్రయాణమైపోతున్నాడు. కారణం ఏంటి?
పారిపోతున్నటువంటి మనుషులు. ఈరోజు వీరే కాదు, ఆత్మీయంగా జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్యం తెలుసు, ప్రభు తెలుసు, ప్రభు కార్యకలాపాలు అన్నీ తెలుసు మన జీవితాలకు. అయితే పారిపోతున్నటువంటి వారిగా కనబడతాం. కారణం ఏంటి? జీవితాల్లో చేసేటటువంటి తప్పిదములు, అతిక్రమములు, పాపములను బట్టి. ఆ పాపమును బట్టి మానవుడు దేవుని మహిమకు ఇంకా దూరం అయిపోతున్నాడు. మానవుడి పట్ల దేవుని ప్రణాళిక అదే. యెషయా గ్రంథం 43:7 నా మహిమ నిమిత్తము నేను సృజించిన నా ప్రజలను తెప్పించము అంటాడు. కీర్తన గ్రంథం 100వ కీర్తన 3వ మనము ఆయన ప్రజలము, ఆయన మేపుడు గొర్రెలము అన్నాడు. అది మనము ఆయన పట్ల ఆయనకు ఉన్నటువంటి ఉద్దేశము ఆయన ప్రజలంగా ఉండటానికి, ఆయనను సేవించడానికి. అయితే వీటన్నిటి విషయాల్లో మానవుడు దూరం అయిపోతూనే ఉన్నాడు, తొలగిపోతూనే ఉన్నాడు. అది ఇంకా రోమీలకు రాసిన పత్రిక 3:11-12 జ్ఞాపకం చేసుకుంటే ప్రతి వాడును తొలగిపోవటం అక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. రోమపత్రిక 3:23 అందరూ పాపము చేసి, ఆ మాట కావాలి, దేవుడు అనుగ్రహించు మహిమను వారు పొందలేకపోవచ్చు. దేవుని ఉద్దేశం మహిమ పొందాలి మానవుడైతే, మానవుడేమో దాని నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాడు. మహిమ నుండి మహిమ పొందకుండా మహిమకు దూరంగా వెళ్ళిపోతున్నాడు. అయితే ఇలాంటి వారి పట్ల ఆయన చేసిన ఏర్పాటు మనం ఎరుగుదేమి కదా. మా ప్రభు మనకు ఏర్పాటు చేసినటువంటి ఆ ఏర్పాటు ఎంత గొప్ప. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు మహిమలోనికి తీసుకురావడానికి, మహిమను ఆరోపించడానికి ప్రభు ఏం చేయబడ్డాడు మనకు తెలుసు. ప్రభు ఆయన బలిగా చేయబడ్డాడు. ఆయన తను తాను అర్పించుకున్నాడు. ఆయన తను తాను బలిగా చేయబడ్డాడు. తను తాను పొందినటువంటి శ్రమల ద్వారా ఈరోజు మనం ఆ మహిమలోనికి రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ చేరువచ్చిన మన జీవితాల్లో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే ఎలాంటి వారిగా కనబడుచున్నామో, చేసిన తప్పిదములను బట్టి, అతిక్రమలను బట్టి, అవిధేయతను బట్టి పారిపోతున్నటువంటి వారిగా కనబడుచున్నాము ఒనేసిము వలె, లేకపోతే ఇంకే ఏమై ఉంది మన స్థితి? ఈరోజు ఎలాంటి వారిగా కనబడుచున్నాం? ఒనేసిము వలె పారిపోతున్నటువంటి వారమేనా? చేసిన తప్పిదమును బట్టి కప్పుకునే దాని కొరకే తప్పిపోతున్నటువంటి వారు, చేసిన తప్పిదములు పాపం విషయమే కప్పుకోవటానికి పారిపోతున్న మనుషులందరూ ఈరోజు మన జీవితాల్లో కప్పుకునే వారిగా ఉంటున్నామా, ఒప్పుకునే వారిగానే కనబడుతున్నామా? ఎలాంటి వారిగా మనం కనబడుతున్నాం? అంటే ఒక మాటను జ్ఞాపకం చేసుకుంటాం. మన జీవితాలు తప్పులు చేసి తప్పులకు బానిసలుగా కావద్దు. ఆ విధేయతతో కూడి ఇంకా 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 వాటి విషయాల్లో కూరుకుపోవద్దు. వాటిలోంచి బయటకు రావడం ఎంత అవసరమైంది. ఈరోజు ఇక్కడ చేరువచ్చినటువంటి ప్రియమైన సహోదరి సహోదరులు, మన స్థితి ఏమైంది? మనం ఎలాంటి వారిగా కనబడచ్చు? నిర్మలమైనటువంటి మనస్సాక్షి మనలో కనబడుతుందా? మన హృదయం మన విషయమై దోషారోపణ, నేరారోపణ చేయుచున్నదా? అయితే అలాగైతే ఇంకా మరి క్రీస్తుకి ఇంకా దూరస్తుడిగా ఎందుకు చేయబడుతున్నావు? అలాగైతే ఇంకా ఎందుకు క్రీస్తుకు ఇంకా దూరం చేయబడుతున్నావు? ఇంకా ఎందుకు ఎడం చేయబడుతున్నావు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:12 ఎఫెసీయుల గురించి పలికిన ఒక చక్కని మాట. వారు ఏమయ్యారంట? వారు క్రీస్తుకు లోకమందు దేవుడు లేని వారునయ్యుండి క్రీస్తుకు దూరస్తులయ్యేంటిని మీరు జ్ఞాపకం చేసుకునండి. అయినను మనకు దూరస్తులైన మీరు. ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ఎవరు వీరు అంటే జనాంగం. వీరు మునపటి స్థితి అది వారిది. క్రీస్తుకు దూరస్తులైనటువంటి వారు, క్రీస్తుకు దూరం చేయబడుతున్నారు. గలతీయులకు రాసిన పత్రిక 5:4 అక్కడ చక్కని మాట ఉంది.
మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులుగా తీర్చబడి వారు ఎవరు? వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడుతున్నారు, కృపలో నుండి తొలగిపోతున్నారు. ఎవరు వాళ్ళు? గలతీయులు 3వ అధ్యాయంలో వారి గురించి ఏం రాయబడింది? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు ప్రభువారు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడ్డాడు కదా. అయితే ప్రభు వారి ఎదుట, వారి కన్నుల ఎదుట సిలువ వేయబడినట్టుగా ప్రదర్శింపబడ్డాడు. అయితే వారు దానిని బట్టి 6వ వచనం ప్రకారం గొప్ప వెలుగులోనికి వచ్చారు, నీతిమంతులుగా చేయబడ్డారు, అబ్రహాము పొందిన ఆశీర్వచనంలోనికి వారు వచ్చారు. అయితే గలతీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం ప్రకారం వారు ఏం చేయబడ్డారు తెలుసా? భిన్నమైన సువార్త తట్టు త్రిప్పివేయబడ్డారు, కాని దాని వైపు వారు మళ్లించి వేయబడ్డారు. వారు తొలగిపోయారు, కృపలో నుండి తొలగిపోయారు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంతోమంది జీవితాలు దేవుని కృపను పొంది కృపలో నుండి తొలగిపోతున్నవారు, కృపలో నుండి ఎడం చేయబడి ప్రభుకు దూరంగా వెళ్ళిపోతున్నటువంటి వారు అనేకులు. ఎందుకు? లోక సంబంధమైనటువంటి మూలపాఠముల తట్టు తిరిగి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, దయచేసి ఆ మాట చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనాలు. మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాఠం విషయమై మృతి పొందిన వారైతే కానీ లోకంలో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అనే విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకొనుట చేత నశించిపోను కదా. నశించిపోవు వాటి కొరకే వేగరంగా పరిగెత్తేటటువంటి ప్రజలందరూ లోక సంబంధమైనటువంటి వాటి విషయమై పరిగెత్తేటటువంటి వారి అందరూ, వాటిని ఆశించే వారు ఎంతమంది ఉన్నారు? క్రీస్తుని ఎరిగిన వారే. అయితే ఇలాంటి వారికి ఏమవుతున్నారు? దూరం చేయబడుతున్నవారు, ఇంకా దూరం చేయబడుతున్నారు. అది ఒక మాట వారిని గురించి ఒక మాట చెప్తే, యోహాను సువార్త 15వ అధ్యాయంలో 5వ వచనంలో ఒక మాట ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట, చక్కని మాట. ద్రాక్షవల్లిని తీగల మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండును, నేను ఎవని యందు నిలిచి ఉండును వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనానో నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. ఎంతమంది జీవితాలు, విశ్వాసుల యొక్క జీవితాలు తమ యొక్క స్థితిలో ఎండిపోతున్నారో ఇక్కడ జ్ఞాపకం చేయవచ్చు. ఎందుకు? ద్రాక్షావళిలో నిలిచి ఉండని కారణం చేత, తొలగిపోవుట కారణం చేత తమ స్థితికి తామే వారు ఎండిపోతున్నటువంటి స్థితి ఈరోజు కాదు. ఈరోజు పారిపోతున్నటువంటి వారమైనా ఎలాంటి వారుగా ఉన్నాం? ఒకవేళ పారిపోయేటటువంటి వారమైతే, అనగా లోక సంబంధమైన మూలపాఠముల తట్టు తిరిగి లోక సంబంధమైన ఆ దురాశల వైపు మళ్లించబడి క్రీస్తుకు దూరం చేయబడుతున్న వారమైతే మనం సమకూర్చడానికి ప్రభు పిలుస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం ప్రకారం, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, నేను మీ అవిశ్వాసమును బాగు చేస్తాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో తిరిగి మనం వస్తే ప్రభు దగ్గరికి మన ప్రభు సమకూర్చేవాడు, ప్రభు మనం బాగు చేసేవాడు. 2వ మాటకి వెళ్దాం, దయచేసి రండి. ఫిలోమోనుకు రాసిన పత్రిక 2వ మాట. ఫిలోమోనుకు రాసిన పత్రిక 2వ మాటకి వెళ్దాం. 11వ వచనం. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు. చక్కని మాట. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనకరమైన వాడే కానీ ఇప్పుడు ఎవరంట? నీకు ప్రయోజనకరమైన వాడు. మొదటిది పారిపోతున్నవాడు, ప్రయోజనకరమైన వాడు పారిపోయినట్టు పారిపోతున్నవాడు. రెండవది ఇప్పుడు అంటున్నాడు, ఇప్పుడు నీవు నాకు ప్రయోజనకరమైన వాడు. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆత్మీయంగా ఒనేసిము పేరుకు తగిన స్థితి ఇప్పుడు వచ్చిందని చెప్పచ్చు. ఒనేసిము అంటే పేరుకు అర్థం ప్రయోజనకరమైన వాడు, సహాయకరమైన వాడు. ఇప్పుడు పౌలు చెప్తున్నాడు ఫిలోమోనుతో, ఇప్పుడు అతడు నీకును నాకును ఎవరు? ప్రయోజనకరమైన వాడు. మరి విశేషముగా ఏమంటున్నాడు? అతడు నీకును నాకును ప్రభువునకును
ప్రయోజనకరమైనటువంటి వాడు. ఈరోజు ఈ మాటలు మనం దగ్గరికి వస్తే ఆత్మీయంగా రక్షణ పొందిన తర్వాత అల్టిమేట్గా విశ్వాసి యొక్క జీవితం ఎలాంటిదిగా ఉండాలి? ప్రయోజనకరమైనదిగా ఉండాలి. మునుపటి స్థితి దగ్గరికి వెళ్తే నిష్ప్రయోజకులమే. మన వల్ల కలుగు ఏ ఉపయోగం లేదు, ఎలాంటి ప్రయోజనం లేదు. అయితే క్రీస్తుని బట్టి రక్షణలోనికి వచ్చిన తర్వాత, క్రీస్తుని బట్టి విశ్వాసంలోనికి వచ్చిన తర్వాత మన జీవితాలు ఏమై ఉండాలి? ప్రయోజనకరంగా ఉండాలి. ఎవరికి? ప్రభువునకు ప్రయోజనకరంగా ఉండాలి. అందుకే జ్ఞాపకం చేసుకుంటే, ఒక మాటగా జ్ఞాపకం చేసుకుంటే, దేవుని వాక్యములో కొందరు పరిచారకులు జ్ఞాపకం చేసుకోవచ్చు, కొందరిని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక్కడ పౌలు అంటున్నాడు ఈ వ్యక్తుల గురించి ఒక మాట చదువు. ఆ మాట ఫిలోమోనుకు రాసిన పత్రిక 13వ వచనం. నేను సువార్త కొరకు బంధకములలో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారం చేయని నిమిత్తం నా యొద్ద అతను ఉంచుకుని వల్లని ఉంటిని కానీ. ఇక్కడ ప్రయోజనం గురించి మాట్లాడుతున్నాడు కదా పౌలు. అంటున్నాడు ఫిలోమోనుతో, అతడు దేనికి ప్రయోజకుడంట? పరిచారం చేయటానికి. నా